హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మరొక అదిరిపోయే బంపర్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. 608 అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో క్లియర్గా వినండి, ఇప్పుడే చెప్తాను. ఇవి వచ్చేసి అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలు అనమాట. సో మరలా కామెంట్ సెక్షన్లో ఈ ఉద్యోగాలు కాదు కదా, అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలు కాదుగా అని చెప్పి మళ్ళీ కామెంట్ చేయొద్దు. సో చెప్పేటప్పుడే క్లియర్గా వినండి. సో పూర్తిగా వీడియో చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 608 అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా హెచ్పిసిఎల్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ లేదా బీఈ క్వాలిఫికేషన్స్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్స్ వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కాబట్టి 25,000 రూపాయల శాలరీ కూడా మెన్షన్ చేశారు. అంటే స్టైఫండ్ అని చెప్పుకోవచ్చు. 25,000 రూపాయల స్టైఫండ్ మెన్షన్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, వేకెన్సీస్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం 2026-27 సంవత్సరానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో క్లియర్గా చూడండి, నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 16/2/2026 నుంచి 2/3/2026 వరకు కూడా అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు క్లియర్గా గమనించండి. ఇక అలాగే ఎవరు అప్లై చేసుకోవాలని క్లియర్గా చూసినట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా 60% మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా కండిషన్ కూడా ఉందన్నమాట. అలానే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2/3/2026 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 years వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి, 3 years వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి, 10 years వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి 25,000 రూపాయల వరకు వచ్చేసి స్టైఫండ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క పారామీటర్స్ అన్ని కూడా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగనే రాష్ట్రాల వారీగా వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 62 ఖాళీలు, అలాగే మన తెలంగాణకు వచ్చేసి 22 ఖాళీలను భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక అలాగే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 1/4/2023 నాటికి క్వాలిఫై ఉంటే అభ్యర్థులు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా పర్సెంటేజ్ మార్క్స్ ప్రకారంగా 1:5 రేషియోలో అభ్యర్థుల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూసిన తర్వాత అభ్యర్థిని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి ఈమెయిల్ ద్వారా రెస్పాన్స్ తెలియజేస్తారనమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూపించినటువంటి లింక్ ద్వారా మొదటగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. ఆ 2 ఐడీలు కూడా మన ఈమెయిల్ ఐడికి వస్తాయన్నమాట. వాటిని ఉపయోగించుకొని మళ్ళీ మనం లాగిన్ అయిపోయి హెచ్పిసిఎల్ అప్రెంటిస్‌షిప్ ద్వారా ఇక్కడ చూపించిన లింక్ ద్వారా అప్లికేషన్ అయితే మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ క్లియర్గా తెలియజేశారు. ఈ విధంగా మీరు ఈజీగా ఆన్లైన్లో అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగనే మీరు వర్క్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు డిఫరెంట్ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలాగే 1 yearకి వచ్చేసి ఒక అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఎటువంటి ఎక్స్టెన్షన్ అయితే ఉండదు. ఇక అలాగనే చూసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడి ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ నుంచి
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అనమాట. సో ఆల్ ఇండియా లొకేషన్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా ఆల్ ఇండియా లొకేషన్స్లో జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని కూడా మేము ముందు తీసుకొస్తుంటాను. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.